శివయ్య గారు వెళ్తూ నాకు ఈ తాళం చెవి ఇచ్చి వెళ్ళారు. అప్స్టేర్స్. ఏమిటో ఆల్చిప్పలా అలసిపోయినట్టున్నారు పాపం. కాఫీ, టీ? థ్యాంక్స్. షూర్. మంచిది. తీసుకోండి ప్లీజ్. ఇరుగు పొరుగును. మీరు అలసిపోతే నేను ఆదుకోవాలి, నేను అలసిపోతే మీరు ఆదుకోవాలి. అదేమిటోనండి నా జాతకం. ప్రకృతి స్త్రీ నా కళ్ళ ముందు కష్టపడుతూ ఉంటే చూడలేను, చూస్తూ ఊరుకోలేను. మీ సమస్యలు ఏమిటో నాకు చెప్పండి. ఆర్థిక సమస్య, దాంపత్య సమస్య, ఏ సమస్య అయినా తీర్చగలను, న్యాయం చేయగలను. మీ సహకార సానుభూతి నాకే వక్కర్లేదు. వెళ్ళండి. చూడు శివయ్య అర్ధరాత్రి దాకా ఇంటికి రాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావు, అందంగా ఉన్నావు, నేను ఒంటరిగా ఉన్నాను, ఆకలిగా ఉన్నాను. ఏమైందమ్మా? ఇప్పుడు కనిపిస్తుంది, కలిగించమ్మా. అంత పని చేశాడా ఆ నా కొడుకుని? నువ్వు ఏం జరిగింది? ఇంత తొందరగా వెళ్ళిపోతున్నారు పాపం. ఏం జరిగిందా? నువ్వు లేనప్పుడు ఆ అమ్మ మీద చేసి బలాత్కారం చేయబడియా? అలాంటి నరికి ముక్కలు చేయాలి. నన్ను ఇంత జరిగిన మగాడిని చూస్తూ ఊరుకోవాలా? వాడిని బతకనీయకూడదే, ముక్కలు ముక్కలుగా నరికిపోతేది. ఎలా శివయ్య అడుగులు నేర్పారు కానీ కొట్టడం కదా. కొట్టకండి సార్, కొట్టకండి సార్. బాబాయ్ నన్ను చంపించారు. చచ్చిపోయారు బాబోయ్. గురు గారి చంపించారు బాబోయ్. పనిచేశారండి. ఆయనకి ఏదైనా జరిగితే మన మీదకి వస్తుందేమో. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే. గురుగారు బాబు, గురుగారు గురుగారు చచ్చిపోయారా? గురుగారు, 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 మా గురుగారు చచ్చిపోయారు. గురుగారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. ఈయన మా ఎదురింటి మేడ పైన. బా ఇక్కడ కాదయ్యా, ఇక్కడ ఇక్కడ. డాక్టర్ గారు, డాక్టర్ గారు కాస్త అర్జెంట్ గా చూడాలి సార్. ఏం జరిగింది? అది మెట్ల మించి దిగుతుంటే కాలు జారిపడ్డారు. నేనే కొట్టానండి. మీరా? నేను లేనప్పుడు. అది కదండి, రెండో అంతస్తు మేడ. మెట్ల మించి దిగుతున్నప్పుడు కాలు జారినట్టుంది పాపం. అబద్ధం, అన్ని అబద్ధాలే. నేనే కొట్టానండి. వీడు చాలా తప్పు చేశాడు కదు వెంకటస్వామి, అందుకని నేనే కొట్టా. ఏమిటండి మీరు కాసేపు నోరు మెదుపుకుంటూ ఉంటారా? నిజం ఏమిటో అడుగు వెంకటస్వామి. శివయ్య ఇంటికి పద. నువ్వు కూడా ఏమిటి నిజం ఏమిటో చెప్పాలి. ఇక్కడి నుంచి పద, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ముందు నువ్వు వెళ్ళు శివయ్య, అక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను కదా, నువ్వు వెళ్ళు.
అప్పుడేమో ఒకసారి ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ దగ్గర వెళ్ళి నాకు ఒక రూపాయి అడిగాడు. ఆ రూపాయి ఇస్తే అది తీసుకెళ్లి కొట్టుకెళ్ళాడు. అప్పుడేమో ఆ రూపాయి పెట్టి బిస్కెట్ కొనుక్కున్నాడు. చిచి తప్పు తెలకొద్దు పడిపోతావు. అప్పుడు వాడు బిస్కెట్లు తింటుంటే వాళ్ళ తమ్ముడు వచ్చాడు. నాకు ఇమ్మన్నాడు. వాడు ఈడన్నాడు. అప్పుడు గట్టిగా వచ్చాడు. సుబ్బులు, 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 చాక్లెట్ రా బాబు, రారా. జాగ్రత్త జాగ్రత్త, మెల్లిగా మెల్లిగా. ఏం మర్చిపోయా నువ్వు? ఆడదానికి పని చెప్పి నువ్వు కూని రాగాలు తెస్తున్నావు. అరే నిన్నేనయ్యా, ఏందట గ్యాస్ పైన సోడా బుడ్లా పోతున్నావు? రాసేవాయి బాబు, నువ్వే న్యాయం చెప్పు. నా మెళ్ళో తాళిపొట్టు కట్టింది ఈ పెద్ద మనిషేగా. ఏమిటి, ఎందుకు కట్టాట? నన్ను అడగవే, నేను చెప్తాను. మధ్యలో ఆయన అడిగేది ఏ, ఆయన లలితమ్మ మెళ్ళో తాళి కట్లా? ఏం శివయ్య బాబు, నాకు నీడగా ఉంటానని, తోడుగా ఉంటానని నా మెళ్ళో తాళి కట్టి నువ్వేందయ్యా చేస్తుంది? నన్నిట్ట పని మీద వదిలేసి నువ్వు దర్జాగా కూర్చుంటావా? ఊరి మీద పెత్తాలు కడతావా? ఏం శివయ్య బాబు, మొగుడంటే ఇదేనా చెయ్యాల్సింది? నేను కూడా ఏమీ చేయకుండా కూర్చునుంటే లలితమ్మ కూడా నీలాగే బాధపడుతుందా? మాకంటే పెద్దింటి పిల్ల కదా, ఇంకా బాధపడుద్ది. ఆవిడ నీకేం చెప్పలేకపోతుంది గాని నువ్వు చెయ్యాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. చిన్నబాబుని స్కూల్లో చేర్పించాలా? నువ్వేదైనా ఉద్యోగం చూసుకొని ఇల్లు గడిసే ఉపాయం చూడాలా? ఇట్టాగే ఇవన్నీ నువ్వు చెయ్యాల్సిన పనులే కదా. ఏంటి, ఎక్కడికి? బాబుని స్కూల్లో చేర్పించడానికి. అది రైట్ అయిన పని. వెళ్ళాల్సింది ఇట్టా కాదు. శుభ్లో ఇవిగో కొబ్బరికాయలు, నీతో చెల్లరా. పెట్టుకో, పెట్టుకున్నావా? ఈ డ్రెస్ లో శివయ్య ఎలా ఉన్నాడు బాబు? బాగున్నాడు. అప్పు తీసుకెళ్ళకూడదు, ఇప్పుడు గడుగే. చూడు శివయ్య బాబు, బాబుని స్కూల్లో చేర్పించావనుకో, బెజవాడ కనకదుర్గమ్మ పేరుతో ఓ కొబ్బరికాయ కొట్టే. ఏంటి, నీకు మంచి ఉద్యోగం దొరికిందనుకో, మధుర మీనాక్షి పేరుతో ఆ రెండోది కొట్టే. నీ మొదటి సంపాదనలో లలితమ్మ గారికి తెల్లసేరు కొన్నావనుకో, ఆమె కళ్ళల్లో సంతోషం సిందిపోద్ది. అంతే, ముచ్చటగా ఈ 3 కొబ్బరికాయలు కొట్టేస్తే ఆమె మెళ్ళో 3 ముళ్ళు ఎందుకేసావో అర్థమైపోద్ది.